కొన్ని దేశాలకి ఆ దేశాల పేర్లు చెప్పడం ఈ విధంగా ఈ బహిరంగంగా చెప్పడం న్యాయం కాదేమో, శాస్త్రధర్మం కాదేమో. కనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్య ప్రాంతం కానీ ఆగ్నేయ ప్రాంతంలో కానీ ఉన్న దేశాలలో ముఖ్యంగా మ్లేచ్ఛ దేశాలని అంటారు. అలాంటి దేశాలలో యుద్ధ భీతి ఒక వర్గం, ఒక సమూహం పైన విపరీతమైనటువంటి అరిష్టాలు కనపడుతున్నాయి. ప్రముఖ దేశాధీశునికి కానీ ప్రముఖ విపరీత జనాకర్షణ కలిగినటువంటి ఒక పెద్ద రాజ్యం యొక్క ఆ దేశాధీశుని కానీ కొంత అరిష్టం కనపడుతోంది. ఇక అగ్రరాజ్యంలో అనేకమైనటువంటి అవస్థలు కూడా కనపడుతున్నాయి. భారతీయ శాస్త్రజ్ఞులు వైద్య శాస్త్రంలో కూడా రాణిస్తారు. చక్కని వైద్యశాలల్లో కొన్ని ఇబ్బందులు, విపరీత పరిస్థితులు ఏర్పడినా కానీ చక్కని వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ సంవత్సరం యుద్ధ భయాలు మాత్రం ఉన్నాయి. సమాజంలో విపరీతమైనటువంటి కలహాలు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని ఆర్జించాలనే ఆలోచనలు రావడం, తద్వారా విప్లవాలను లేకపోతే కలహాలు చేయడమో, ఉన్మాదాల వైపు వెళ్ళడమో, ఈ రకమైనటువంటి కొంత ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బాన్ని గడుపుకునేటువంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తిస్తుంది. కానీ ఇలాంటి సమస్యలు మాత్రం కంటిలో నలుసులా, చెవిలో జొరీగలాగా, ఏదో విధంగా కాలిలో ముళ్ళులాగా సమాజంలో బాధించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. యుద్ధ భయాలే విపరీతంగా ఉన్నాయి. గత సంవత్సరం కూడా మన పంచాంగశ్రమంలో చెప్పాం. అవన్నీ కూడా ఏ విధంగా అంటే శాస్త్రం గొప్పది, చెప్పినవాడు మేము గొప్పవాళ్ళని కాదు, 2x2 4 అని చెప్పిన వాళ్ళు గొప్పవాళ్లే, కానీ అది తెలుసుకొని చెప్పడంలో పెద్ద విషయం కాదు. ఇదంతా కూడా మనకు ఈ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ ఋషులకు చెందుతుంది. మన భారతీయ శాస్త్రాలు, మన వేదము, జ్యోతిషమే వేదాంగం గనక మనను మహర్షులే సైంటిస్టులు. నిజానికి అలాంటి మహానుభావులకు చెందుతుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి, మన ధర్మానికి చెందుతుంది. కనుక అనేకమైనటువంటి మంచి జరిగిన ఈ సంవత్సరం కాస్త ఉన్మాదాలు, కలహాలు, సమాజంలో జనాలను రెచ్చగొట్టి వాళ్ళు, అదేవిధంగా ఒక రకమైనటువంటి సమ్మెలు చేసేటువంటి వాళ్ళు, ఈ రకంగా అనేకంగా చేసి ప్రభువులకి, ప్రభుత్వానికి, రక్షణ వ్యవస్థకి కంటి నిండా నీరు నిద్ర లేని విధంగా చేసే అవకాశం ఉంది.